హాయ్ హలో వెల్కమ్ టు పెళ్లి సందడి పార్ట్ 3 అనమాట. సో ఇది వచ్చేసి పందిరికి వేసినాక పందిరి గుంజ కడతారు ఫస్ట్. ఇది ఏంటంటే అందులో కొంచెం బియ్యము, పసుపు కుంకుమ అన్నీ వేసి పెడతారు. ఇట్లా ఆ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. పందిరికి కడతారనమాట. ఇంటి కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కట్టిస్తారు. కోడలు లేకపోతే ఆడపిల్లలు కడతారు. ఈమెనే మా పెళ్లి కూతురు. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము. అందరము బోనం తీసుకొని అమ్మవారికి బోనం తీసుకెళ్ళాలి. అండ్ వడి బియ్యము అండ్ పెళ్లి కూతురికి మనం పెళ్లి రోజు వేస్తాం కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వేసే బట్టలు కూడా తీసుకెళ్తాం అనమాట. అమ్మవారికి చూపించి తీసుకొని రావాలి. సో ఇప్పుడైతే దీపం పెట్టేస్తున్నారు. ఆ దీపం మనం నూనె పోస్తూ కంటిన్యూగా దీపం ఉండాలన్నమాట పెళ్ళి మొత్తం అయిపోయే వరకు. సో అది ఇక్కడ పద్ధతి. అండ్ మీరు కూడా ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్లీ తెలిసి ఉంటుంది అందరికీ. సో నెక్స్ట్ అయితే గాజులు కూడా వేపిస్తారనమాట. సో అందరికీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేస్తారు కంపల్సరీ. ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు అన్నీ తీసుకొని అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినారు. వర్షం పడుతుంది, కొంచెం లేట్ కూడా అయింది, కానీ ఏం చేయలేము ఇంకా. సో టెంపుల్కి వెళ్ళి పెళ్లి కూతురుతోనే అన్నీ చేపిస్తారనమాట. అంటే అమ్మవారికి పూజ చేయడం, నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం. సో అన్ని ఏ ఆటంకాలు లేకుండా పెళ్ళి మంచి జరగాలని చెప్పేసి మొక్కుకుంటారు. సో ఇది అనమాట ఇక్కడ రిచువల్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.